మిత్రులకు శుభోదయం. నీతి శ్లోకరత్నావళి 111వ శ్లోకంలో ఉన్నాం. ఏతావజ్జన్మ సాఫల్యం యదనాయత్త వృత్తితాం ఏ పరాధీనతాం యాత తేశ్చే జీవంతి కేమృతాః. ఏతావజ్జన్మ సాఫల్యం యదనాయత్త వృత్తితాం. యత్ ఏదైతే అనాయత్త వృత్తిత ఒకరి యొక్క అధీనము కాని జీవనము సాగుతూ ఉంటుందో ఏతావత్ అది మాత్రమే లేక అది జన్మ సాఫల్యం జన్మకు కృతార్థత లేక జన్మ సఫలత కలుగుతుంది. ఎవని యందు పరాధీనతాం ఎవడైతే ఒకరి యొక్క అధీనమవుటను యాతాహ పొందుతాడో తే వారు జీవంతి చేత్ బతికి ఉన్నవాళ్ళుగా చెప్పబడుతూ ఉన్నట్లయితే మృతాహ్కే చచ్చిన వాళ్ళు ఎవరుంటారు? అసలు పరాధీనత్వమైన బతుకు జన్మ సార్థకం అనేటటువంటిది కుదరదు. పరాధీనత లేకుండా బతికితేనే జన్మకు ఒక కృతజ్ఞత ఒక సాఫల్యత ఉంటాయి. పరాధీనుడు బతికి ఉన్నా కూడా చచ్చిన వాళ్ళతో సమానము. వాడే బతికున్నాడు అని చెబితే చచ్చిపోయిన వాళ్ళు ఇంకెవరుంటారు అన్నాడు నీతి శ్లోకరత్నావళి.